Hello people, how are you all? Welcome to my long length video again. So after a long time కదా నేను పోస్ట్ చేయడం. సో నేను ఇవాళ MTUK బిజినెస్ ఎక్స్పోకి వెళ్ళాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని లాంగ్ వీడియో అనమాట ఇది. ఆ ఫ్యామిలీని చూసి భలే ముచ్చటేసింది. వాళ్ళు ట్రావెల్ చేసిన కంట్రీస్ అన్ని స్టిక్కర్ లాగా పెట్టుకున్నారు. మా ఇంటి నుంచి నాకు ట్రావెల్ చేసి వెళ్ళడానికి 3 hours పట్టింది. యాక్చువల్లీ 1.5 hours వెళ్ళిపోయేదాన్ని, బట్ ఎందుకు లేట్ అయిందంటే సండే సాటర్డే వీకెండ్స్ కొంచెం ప్లాన్డ్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పాను కదా, సో ట్యూబ్స్ అన్ని చాలా డిలేస్ ఉంటాయన్నమాట. ఇంకా ఫుల్ సన్నీ డే, నాకైతే మస్తు అనిపించింది. పైగా నేను వేసుకున్న షర్ట్ కి ఇంకా ఎక్కువ ఉబ్బడిచ్చింది. అండ్ అటు సైడ్ ఏరియా చాలా బాగుంటది, ఒక మంచి పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. మేముండే ఏరియా లైక్ ఓకే క్రౌడీగా ఉంటది. ఇటు సైడ్ ఫ్లవర్స్ అన్ని ఇంకా బాగుంటాయి. మా సైడ్ కూడా కొన్ని ఏరియాస్ లో బాగుంటాయి, బట్ ఇక్కడ ఇంకా బాగుంటాయి. పైన ఇక్కడ నుంచి అయితే ఏరోప్లేన్స్ చాలా బాగా కనిపిస్తాయి, ఎందుకంటే దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట, హీత్రో ఎయిర్పోర్ట్ అని. సో కొంచెం మనకి మంచి విజిబిలిటీలోనే కనిపిస్తాయి. అండ్ వెళ్తుంటే ఈ ఏరియా క్రాస్ అవ్వాలి, చాలా లాంగ్ ఉంది. మస్తు భయం వేసింది నాకు, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే. సరే ఇంకా వెళ్ళిపోయాను, ఏముందిలే అని చెప్పి. సో చాలా హారిబుల్ ఉందన్నమాట, అక్కడ ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా నడవట్లేదు. సో ఇంకా ఫైనలీ ఆఫ్టర్ 6 minutes వాక్ నేను లొకేషన్కి వచ్చేసిన. ఇది ఒక స్కూల్లో జరుగుతుంది ఈవెంట్. నేను దూరం చూపిస్తున్నాను కదా, అంత దూరం అనమాట. ఆ ఎండలో నడిచేసరికి నాకు అక్కడే 5 minutes పట్టింది. అండ్ వెళ్ళగానే మన తెలుగు వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. వాళ్ళ హోమ్ మేడ్ టీస్ ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొక స్టాల్ అనమాట, దీంట్లో కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. టీస్ అవన్నీ లేవు, కానీ పునుగులు, మిర్చి బజ్జీ, సమోసా, పకోడీ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. అందరూ మంచిగా చీరలు కట్టుకొని కుర్తీలు, ఆ చున్నీ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా మంచిగా అనిపించింది. ఇండియాలో ఒక ఫంక్షన్కి పోతున్నట్టు అనిపించింది. అండ్ ఎంట్రీలోనే మనకి ఒక టోట్ బ్యాగ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా దాంట్లో ఏముంది అనేది. సో ఆ టోట్ బ్యాగ్ ఇచ్చారనమాట. దాని మీద స్పాన్సర్స్, ఎవరెవరు స్పాన్సర్ చేశారు ఈవెంట్కి మొత్తం రాశారు. సో MTUK అంటే మన తెలుగు యునైటెడ్ కింగ్డమ్ అనమాట. అండ్ రాగానే ఫస్ట్ ఆబ్వియస్లీ నాకు ప్లాంట్స్ ఇష్టం కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది ఈ ప్లాంట్స్ అనమాట. ఆర్గానిక్గా ఇక్కడ ఈ కంట్రీలో పండించారు. నేను కొన్ని శాంప్లింగ్స్ తీసుకున్నాను ఇంటికి వచ్చి పెడదామని చెప్పి. అండ్ టోటల్గా ఇదొక వ్యూ అనమాట. ఇదొక స్కూల్లో ఒక షెడ్లో జరిగిందనమాట. మొత్తం 25 stalls ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ మన తెలుగు వాళ్ళే, ఒక ఇద్దరు కేరళ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు అండ్ నార్త్ వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. సో టోటల్ 20 stalls మనవి, మిగతా 5 stalls వేరే వాళ్ళు అనమాట. సో ఒక చిన్న హ్యాంపర్ స్టాల్ ఉంది. మనం పసుపు బొట్లకి, పేరెంటాలకి అండ్ ఇంకా శారీ ఫంక్షన్స్కి అట్లాంటికి రిటర్న్ గిఫ్ట్ మనం ఇస్తాం కదా, ఒక హ్యాంపర్ లాగా అట్లాంటి స్టాల్ అనమాట. తను మాకు తెలిసిన అమ్మాయి, తను నన్ను చూసి షాక్ అవుతుంది. నేను తన వాయిస్ ఇందులో పెడతాను, చూడండి. తెలుగు. సో కావేరి మీరు వీడియో తీసుకున్నారు. థాంక్యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ నిల్చేసా కదా. యా ఓ యు నో మీ. యా సీన్ మామ తెలుసా? వాళ్ళ అంటే సో తను అన్నీ ఎలా కలెక్ట్ చేసింది, అన్ని హ్యాంపర్స్ లాగా ఎలా పెట్టింది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క చూపిస్తుంది. పొడులు, పచ్చళ్ళు, హోమ్ మేడ్ కూడా వాళ్ళ మమ్మీ చేశారు అని చెప్పి మొత్తం చూపిస్తుంది. సో అలా కూడా మనం ఆర్డర్స్ తీసుకోవచ్చు. షీ సో క్యూట్ అట్ ఎక్స్ప్లెయినింగ్, మంచిగా చెప్తుంది అనమాట. అండ్ చాలా బాగున్నాయి. నేను అక్కడ ఒక చిన్న కిచెన్ కూడా తీసుకున్నా, తను చూపిస్తుంది. నేను నీట్గా అందులో ప్యాక్ చేసి ఇస్తాను అని చెప్పి. సో దీస్ ఆర్ ద ఐటమ్స్. అండ్ ఇవన్నీ ఇంకో స్టాల్ అనమాట. మొత్తం పర్ల్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ నుంచి రియల్ ముత్యాలు అనమాట. చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించింది కలెక్షన్ మాత్రం. కొందరు కలెక్షన్ ఎలా అనిపిస్తుందంటే ప్రతి ఒక్కటి నచ్చుతుంది కదా, సో అట్లా నాకు నచ్చింది అనమాట. సో తను స్వాతి అక్క, ఇందాక మాట్లాడిన అమ్మాయి వాళ్ళ మదర్ అనమాట. సో అక్క పర్ల్స్ పెట్టింది అండ్ ఆల్సో శారీస్ పెట్టింది. శారీస్ ఇంకా బాగున్నాయి. నాకు అంతగానం శారీస్ కోసం తెలీదు, బట్ స్టిల్ చూడగానే చాలా నచ్చింది. అండ్ దాని పక్కన స్వరాజ్ అని ఇంకొక అమ్మాయి కుర్తీస్ కలెక్షన్ పెట్టింది. కుర్తీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మేబీ ఇండియాకి వెళ్ళలేదు, నేను చాలా రోజులైంది, నాకు అన్నీ నచ్చేసాయి అని అనుకున్నాను, బట్ కాదు, నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చినాయి తన కలెక్షన్. తను ఇక్కడ యూకేలో ఇంట్లో కూడా తను రీసేల్ చేస్తుంది అనమాట. సో మీకు ఏమన్నా యూకేలో ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. నేను వాళ్ళ పేజ్ లింక్ ఆర్ వాళ్ళ నెంబర్ అన్నీ మీకు పెడతాను.
మోస్ట్లీ ఇక్కడ చాలా స్టాల్స్లో డిఫరెంట్ ఇండియన్ వేరే ఉందన్నమాట. అంటే కొత్త కలెక్షన్ ఉన్నాయి, శారీస్, కుర్తీస్ అలా చాలా ఉన్నాయి. మంచిగా ఉన్నాయన్నమాట కుర్తీ కలెక్షన్స్ వచ్చేసి. అండ్ వేరే వాళ్ళు లైక్ ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాంజీవరం పట్టు స్టాల్ పెట్టారు. ఇప్పుడు నేను చూపించే కుర్తీస్ ఒక్కొక్కటి వచ్చేసి లైక్ 20 నుంచి 45 pounds వరకు ఉంది. లైక్ ఐఎన్ఆర్లో మనం టర్న్ చేస్తే 2000 to 4500 వరకు పెట్టారనమాట. అండ్ ఆల్సో పిల్లలకి టాయ్స్ కలెక్షన్ ఉంది. ఈ అమ్మాయి అయితే పిల్లల స్టోరీ బుక్స్ అన్ని తను సెల్ చేస్తుంది. అండ్ ఇది చారిటీ, మన తెలుగు వాళ్ళే ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు చారిటీ కోసం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విఆర్ విటిఎస్ యూకే అని చెప్పి వాళ్ళు నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అది పెడతాను, వినండి. One of our aims is women's health and well-being. So a lot of South Asian women in the community, they don't take care of their bodies enough. So we promote and we educate on cervical and breast cancer. And recently we've been taking food donations. So we donated 350 kilos of food to the food banks. Great. And we sent 1,500 books to... Nice. తర్వాత వాళ్ళు చారిటీ చేస్తున్నారు కదా అని చెప్పి నాకు తోచినంత నేను చారిటీకి డొనేట్ చేశాను. సో వాళ్ళు నాకు గుర్తుగా చిన్న స్టిక్కర్ వేశారనమాట. నేను ఆ వీడియోలో చూపించాను కదా అది. అండ్ ఇంకోటి మనకి రిటర్న్ గిఫ్ట్లో ఆ టోట్ బ్యాగ్లో ఇచ్చిన కోతాస్ కాఫీ వాళ్ళ స్టాల్ అనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వాళ్ళ ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫిల్టర్ కాఫీస్, అన్ని కైండ్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. వాళ్ళు కేరళ నుంచి లైక్ ఇంపోర్ట్ చేయించుకుంటున్నారు. అండ్ ఇది వీకే కనెక్ట్ ఏంటంటే మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇండియా టు యూకే. వీళ్ళ ప్రైజింగ్ వచ్చేసి తక్కువ ఉంది అండ్ చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి, వీకే లాజిస్టిక్స్ అని. వీళ్ళు చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొత్త సర్వీసెస్ కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట. యాజ్ డిస్కస్డ్ మన తెలుగు వాళ్ళ స్మాల్ బిజినెస్ ఎక్స్పో కాబట్టి అందరూ వాళ్ళ స్మాల్ బిజినెస్ని ఇక్కడ ప్రమోట్ చేయించుకుంటున్నారు. స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్లో తను నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా కొంచెం కలర్ పోయినా లేకపోతే ఏమన్నా ఒక చిన్న స్టోన్ పోయినా కూడా తను మనకి మళ్ళీ పెట్టిస్తుందంట. లైక్ నార్మల్ మేకింగ్ ఛార్జ్ 10 pounds ఏదైనా కూడా. అండ్ తిను కాంజీవరం పట్టు స్టాల్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది ఒక్కొక్కటి 650 pounds అంటే 65,000 అనమాట. బికాజ్ అది రియల్ పట్టు అంట. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి పట్టు కోసం అంత ఐడియా లేదు కాబట్టి నేను ఎక్కువగా తనని ఏం క్వశ్చన్స్ అడగలేదు. బట్ చాలా బాగున్నాయి. రెడ్ కలర్ శారీ ఒకటి ఉంది. నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అమ్మమ్మ దగ్గర సేమ్ ఉంటుంది అనమాట. సో ఐ లిటరలీ మిస్ హర్. అమ్మమ్మ ఆ శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుండే. నేను ఎప్పుడు చెప్తుండే అమ్మమ్మ ఈ చీర నీకు చాలా బాగుంది అని చెప్పి. సో ఆ శారీ అక్కడ చూడగానే నాకు అమ్మమ్మ గుర్తొచ్చేసింది. సో ఐ వెంట్ టు అన్ అదర్ వరల్డ్. ఇంకా తర్వాత అక్కడ నుంచి వేరే స్టాల్కి వెళ్తాను. అండ్ ఈ స్టాల్ వచ్చేసి లెటర్స్ టు మై మదర్ అని చెప్పి నేను ఆల్రెడీ ఆ పోస్ట్లో చెప్పాను. నేను ఈ బుక్ తీసుకున్నాను. అక్కడ ఆ స్టాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే అతనే ఆ ఆథర్ అనమాట, బుక్ యొక్క ఆథర్. తను నీట్గా సిగ్నేచర్ చేసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ డే మదర్స్ డే. సో ఏం గిఫ్ట్ నేను తనకి ఇవ్వలేకపోతున్నాను మా అమ్మకి అని చెప్పి లెటర్స్ టు మై మదర్ అంటే ఆ బుక్లో ఉన్న స్టోరీస్కి నేను ఇన్స్పైర్ అయ్యి మా అమ్మకి ఇంకేదైనా నేను చేయగలనేమో, ఇంకా మంచిగా చూసుకోగలనేమో నా బిహేవియర్లో కానీ నేనుండే యాటిట్యూడ్లో కానీ లైక్ ఏమైనా మంచిగా చేంజెస్ అయితేమో. ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడమే మదర్స్కి గిఫ్ట్ కాదు కదా, మన బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చి తను హ్యాపీగా అయితే అది కూడా ఒక గిఫ్టే కదా. సో అలా అని చెప్పి మా మదర్కి డెడికేట్ చేస్తూ నేను ఆ బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా హెన్నా స్టాల్స్ కూడా పెట్టారు. తను నీట్గా పెడుతుందనమాట అఫోర్డబుల్ ప్రైస్లో. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ హర్. ఆ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చూపిస్తాను. సో యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎర్లియర్ మీకు చెప్పినట్టు అంతా కూడా శారీ స్టాల్స్ అవే ఉన్నాయి. అండ్ ఆల్సో మార్టిగేజెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పాను కదా నేను వీడియోలో, వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికైనా ఫినాన్షియల్ డౌట్స్ ఉన్నా, ఇక్కడ హౌసెస్ కట్టుకోవాలి అనిపించి మార్టిగేజ్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఆ స్టాల్స్కి వెళ్ళి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు అనమాట. ఈ స్టాల్లో నాకు వాళ్ళ బ్యానర్ నచ్చింది. అక్కడ ఏముందంటే సెక్యూర్ యువర్ చున్నీ లీవింగ్ ఫీలింగ్ ఎంపవర్డ్. ఆ చున్నీని సెక్యూర్ చేసుకోవడానికి ఈ క్లిప్స్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దుపట్టాస్ వేసుకుంటారు కదా, ముస్లిమ్స్ అయినా హిజాబ్ వేసుకుంటారు కదా, సో వాళ్ళని నీట్గా సెక్యూర్ చేసుకోవడానికి ఈ ఆమ్రీ కలెక్షన్ అనమాట. నిజంగా స్టైలిష్గా ఉన్నాయి అవన్నీ. బట్ నేనేం కొనుక్కోలేదు, అక్కడ చూసి అలా ఒక వీడియో తీసుకున్నాను.
అండ్ దిస్ ఇస్ అ స్టాల్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద ఫినాన్షియల్ సర్వీసెస్. అక్కడ అడ్వైస్ తీసుకునే వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు అక్కడ అతనితో మాట్లాడుతున్నారు. దే ఆర్ టేకింగ్ అ ఫ్యూ సజెషన్స్ విత్ హిమ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఒక మంచి తెలుగు ఈవెంట్కి వెళ్ళిన అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అక్కడ వాళ్ళు చాలా బాగా పలకరించారు. అండ్ నేను బయటకు వచ్చేసిన విత్ అ టోట్ బ్యాగ్ అండ్ అ స్మాల్ చారిటీ స్టాంప్ ఆన్ మీ. బయటకు వచ్చేసినాక మళ్ళీ పైన ఆకాశంలో ఏరోప్లేన్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇండియాకి వెళ్ళు అని చెప్పి. సో దట్స్ ఆల్ ఫర్ ద బిజినెస్ ఎక్స్పో. నాకైతే బాగా నచ్చింది. ఇండియాలోనే కాకుండా మన ఇండియన్స్ యూకేలో ఇలా పాపప్ ఈవెంట్స్, బిజినెస్ ఎక్స్పో కండక్ట్ చేయడం నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఏమన్నా ఉంటే ఐల్ ట్రై టు అటెండ్ అండ్ మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి స్టాల్స్ ఉన్నాయని చెప్పి. Hope you like the video. Bye.